బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? స్త్రీలు ప్రకటించే గొప్ప సైన్యముగా ఉన్నారంట. మీరు స్త్రీలే కావచ్చు, మీరు బలహీనని మీరు అనుకోవచ్చు, బలహీన ఘటమే కావచ్చు, కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? నాకు యూదుడని లేదు, గ్రీకు దేశస్తులని లేదు, నాకు స్త్రీ అనేది పురుషుని భేదము లేదు. అందుకనే ఈ విలువైన అంశాలను దేవుడు నా ద్వారా మీ అందరికీ పంచుతున్నా. ఇక్కడ నిలబట్టడానికి నన్ను ఇక్కడ నిలబెట్టిన పాస్టర్ గారిని బట్టి కూడా దేవునికి వందనాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంత ఎంత ఎక్కువగా స్త్రీ వాడబడితే అంత పురుషుడు తగ్గిపోతున్నట్టు లోకం చెప్తుంది. అది భ్రమ, అది భ్రమ అంతే. ఆ భ్రమలో నువ్వు ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని స్త్రీగా నీవు పిల్లల్లో కట్టలేవు, నీ బంధువుల మధ్య కట్టలేవు. స్త్రీ అన్ని కలగలిపి కలగలుపుకొని పని చేసింది కదా. కలగలుపుకొని పని చేసే అంత కలయికున్న గొప్ప స్థితిలో ఉన్న స్త్రీలు ఎందుకు మౌనం అయిపోతున్నారంటే, ఒకప్పుడులాగా ఇంట్లోనే ఉండాల్సిన స్థితి కాదు. మనకు మిషనరీలు వచ్చి స్త్రీలు కూడా గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు. ఈరోజు నీ వంతు వచ్చింది. నీ వంతు వచ్చినప్పుడు నీవెలాగున్నావు? ఒకప్పుడు నాకు బోధించడానికి అవకాశం ఉన్నా బోధించలేని పరిస్థితి, కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కొరకు నేను వాడబడుతున్నాను. ఇప్పుడు నీ వంతు. పాట పాడాల్సిన పరిస్థితి వస్తే నాకు రాదు అనకూడదు, దేవుని పని చేయాల్సిన పరిస్థితి వస్తే నాకు రాదు అనకూడదు. నీకున్న బలం. అందుకనే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఏంటి అంటే, నా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించి సేవించాలి. ఇప్పుడు నీ పూర్ణ బలం అంటే నీకున్నవన్నీ వస్తాయి కదా. నీ పూర్ణ బలం అంటే ఏంది? నువ్వు బంధువులను బలమని అనుకుంటావు, నీకున్న డబ్బును బలమని అనుకుంటావు, నీకున్న అన్నిటినీ బలమని అనుకుంటావు. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో. ఈ యొక్క ఉపమానం అర్థము తెలుసుకుంటే నీ క్రియలు ఇలాగ ఉంటాయి. అవి దేవుని మహిమపరిచేలాగా ఉంటాయి. ఆ సత్క్రియల వలన పరలోకమందున తండ్రికి మహిమ. ఇటువంటి మహిమకరమైన జీవితాలు మనం జీవించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.